ఆ పని మనిషి చంద్రికకు నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వీలేదంటూ రమాదేవి ప్రేమ్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ప్రేమ్ మాత్రం ఇన్నేళ్ళుగా నన్ను కన్న కొడుకులా చూసుకుంది నువ్వు కాదమ్మా, చంద్రికమ్మ. నాకు అసలైన తల్లి తనే అని చెప్పి ప్రేమ్ రమాదేవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుండి నేను ఆకలేసినా కూడా నువ్వు తినిపిస్తావేమోనని ఎంత ప్రేమగా చూసేవాడిని, కానీ ఎప్పుడూ కూడా నువ్వు నాకు తినిపించేదానివి కాదు. చంద్రిక అమ్మే నాకేమి ఇష్టమో తెలుసుకొని నాకు ఇష్టమైన వంటలన్నీ కూడా వండి గోరు ముద్దలు తినిపించేది. అలాగే చిన్నప్పుడు నాకు అమ్మవారు పోసినప్పుడు తనే నా కోసం పూజలు చేసి ఆ అమ్మవారు తగ్గే వరకు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. కానీ నువ్వు మాత్రం చి పో, దూరంగా వెళ్ళు అంటూ ఎంతగానో అసహించుకున్నావో. నా ప్రతి పుట్టినరోజు నాడు నువ్వు నాకు విషెస్ చెప్తావేమోనని నేను ఎంతో ఆశగా ఎదురు చూసేవాడిని, కానీ రోజంతా అయిపోయే వరకు కూడా నువ్వు నాకు విషెస్ చెప్పేదానివి కాదు. అసలు నా పుట్టినరోజుని నువ్వు గుర్తు పెట్టుకునేదానివే కాదు. కానీ చంద్రిక అమ్మ మాత్రం అలా కాదు. నా ప్రతి పుట్టినరోజుకి తనే మొదట విషెస్ చెప్తుంది. నాకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని కూడా తన చేతులతో తను వండి నాకు తినిపించేది. అటువంటి అమ్మ బతికుండడానికి నా చివరి రక్తపు బొట్టు వరకు నేను కష్టపడతాను. తనకు నా రక్తం అంతా కూడా దారపోసైనా తన ప్రాణాలు కాపాడుతానని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి ఒక్కసారిగా ప్రేమ్ చెంప పగలగొడుతుంది. అమ్మ, నువ్వు నన్ను కొట్టినా చంపినా పర్వాలేదు, నేను మాత్రం చంద్రిక అమ్మకు రక్తం ఇస్తానని చెప్పి ప్రేమ్ లోపలికి వెళ్ళి చంద్రికకు బ్లడ్ ఇస్తాడు. అలా ప్రేమ్ చంద్రికను బతికిస్తాడు. మరోవైపు హర్షవర్ధన్కి ఆపరేషన్ పూర్తవుతుంది. ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్ బయటకు వచ్చి చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. డాక్టర్ ఆయనను ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి రమాదేవి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్ రేపు ఉదయం వరకు ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. మరోవైపు చంద్రిక ఇంకా స్పృహలోకి రాకపోవడంతో చామంతి ప్రేమ్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. డాక్టర్ ఇప్పుడు చంద్రిక అమ్మకు ఎలా ఉందని చెప్పి ప్రేమ్ డాక్టర్ని అడగడంతో ఇక అప్పుడు డాక్టర్ ఇంకా ఆవిడ స్పృహలోకి రాలేదండి, ప్రస్తుతానికి ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది, కానీ ఇంకా పూర్తిగా ప్రమాదం నుండి బయటపడినట్టు మేము చెప్పలేము. ఆవిడ తలకు కూడా ఎంతో బలమైన గాయమైంది, అందుకే 2 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి. 48 గంటల్లోపు ఆవిడ స్పృహలోకి వస్తే ఆవిడకు ఎటువంటి ప్రాణాపాయం లేనట్టే, లేకపోతేనే ఆవిడ కోమలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా చంద్రిక గురించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. ఇక హర్ష కోలుకుంటూ ఉండడంతో అప్పుడు రోజా నా ప్లాన్ అంతా ఇలా రివర్స్ అవుతుందని అనుకోలేదు. ఆ ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి డాక్టర్ని తీసుకొచ్చి ఉండకపోతే ఈ హర్షవర్ధన్ బతికేవాడే కాదు అని చెప్పి రోజా మళ్ళీ నాకు ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఆపరేషన్ పూర్తయిన గంట సేపటికే హర్ష స్పృహలోకి రావడంతో అందరూ హర్ష దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది హర్ష అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే పర్వాలేదు రమా, కాస్త పెయిన్గా ఉంది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. డాడ్ మీకు ఏమవుతుందో ఏంటో అని మేమంతా చాలా కంగారు పడిపోయాం, ముఖ్యంగా మామ్ అయితే మీకోసం గుడికి వెళ్ళి పూజలు కూడా చేసిందని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష అందరూ వచ్చారు, చంద్రిక రాలేదేంటి అని చెప్పి చంద్రిక కోసం చూస్తూ ఉంటాడు. ఏంటి హర్ష, ఏమన్నా కావాలా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు రమా, నాకు హాస్పిటల్లో ఉండాలని లేదు, మనం త్వరగా ఇంటికి వెళ్దామా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. నువ్వు ఎందుకు ఇంటికి వెళ్దామంటున్నావో నాకు తెలుసులే హర్ష, దాన్ని చూడడం కోసమే కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని సంగతి నీకు తెలియకుండా నేను జాగ్రత్త పడతాను అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే హర్షవర్ధన్ని డిశ్చార్జ్ చేసి అందరూ కూడా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. చామంతి చంద్రిక దగ్గరే ఉండడంతో అప్పుడు రమాదేవి, ఏయ్ అందరూ ఇంటికి వస్తూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకే ఇక్కడ అని చామంతి మీద మండిపడుతూ ఉంటుంది. అది కాదమ్మా, చంద్రిక అత్త ఇంకా స్పృహలోకి రాలేదు, అందుకే డాక్టర్ ఏం చెప్తారో ఏంటోనని
ఏమైనా మెడిసిన్స్ అవసరం అవుతాయేమోనని నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటే, నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం అది బతికిపోతుందా? దానికి ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అంతవరకే ఉంటుంది. మర్యాదగా ఇంటికి వెళ్దాం పద అని చెప్పి రమాదేవి చామంతిని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక నువ్వు ఇంటికి రాకపోతే ఇంకెప్పటికీ ఇంటి గడప తొక్కకూడదు అని చెప్పి రమాదేవి కండిషన్ పెట్టడంతో ఇకప్పుడు చామంతి ఏడుస్తూ రమాదేవి వాళ్ళతో పాటే ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్ కూడా అక్కడే కూర్చొని ఉంటాడు. ప్రేమ్ని కూడా రమాదేవి తిట్టి బలవంతంగా లాక్కుపోతుంది. అలా హర్షవర్ధన్ని అందరూ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రమాదేవియే లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వస్తూ ఉంటే, ఇదేంటి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను హాస్పిటల్లో చంద్రిక లేదు, ఇక్కడ కూడా లేదు. చంద్రిక ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? తను నేను ఈ పరిస్థితుల్లో ఉంటే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయే మనిషి కాదు అని చెప్పి హర్షవర్ధన్ మనసులో అనుకుంటాడు. రమాదేవి హారతిస్తూ ఉంటే, ఇదేంటి రామా నువ్వు హారతిస్తున్నావు? ఇందాకటి నుండి చూస్తున్నాను చంద్రిక ఎక్కడా కనిపించడం లేదు, చంద్రికకు ఏమైంది అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు దాని సంగతి ఎందుకు హర్ష, హారతిస్తున్నాను కదా, లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటే, లేదు రమా చంద్రిక ఏమైందో తెలిసే వరకు నేను లోపలికి అడుగు పెట్టను అంటూ, అమ్మ చామంతి చంద్రిక గురించి ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, చెప్పమ్మా చంద్రిక ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి రమాదేవి వైపు చూస్తూ, నన్ను క్షమించండి అమ్మా అంటూ, చంద్రిక అత్త హాస్పిటల్లో ఉందయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు హర్షవర్ధన్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి చామంతి నువ్వనేది? చంద్రిక హాస్పిటల్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగింది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే, అప్పుడు చామంతి నన్ను క్షమించండి అమ్మగారు, అయ్యగారికి నేను మొత్తం నిజం చెప్పేస్తున్నాను అని చెప్పి రమాదేవికి సారీ చెబుతూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి, ఏయ్ మర్యాదగా నీకే చెప్తున్నాను నోరు ముయ్యవే అని అంటూ ఉంటే, నువ్వు ఆగురమ్మా అని చెప్పి హర్ష గట్టిగా అరుస్తాడు. నువ్వు చెప్పమ్మా చంద్రికకి ఏమైంది అని హర్షవర్ధన్ అడగడంతో అప్పుడు చామంతి, చంద్రిక అత్త మీకు ఏం కాకూడదని త్వరగా కోలుకోవాలని గుడికి వెళ్ళి మీ క్షేమం కోసం దీక్షను చేపట్టింది. అలా గుడి చుట్టూ అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, అప్పుడు రమాదేవి అమ్మగారు అక్కడికి వచ్చి రక్తం వచ్చేలాగా చంద్రిక అత్తను కొరడాతో కొట్టారు. దాంతో దీక్షను మధ్యలో ఆపేస్తే ఎక్కడ మీకు ఏమవుతుందో అన్న భయంతో ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతున్నా సరే చంద్రిక అత్త దీక్షను పూర్తి చేసే వరకు ఆ దీక్షను ఆపలేదు. ఒక్క అడుగు కూడా గుడి నుండి బయట పెట్టలేదు. అలా చంద్రిక అత్తకు ఎంతో రక్తం పోయింది. చివరకు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరిందని చెప్పి చామంతి చంద్రిక చేసిన త్యాగం గురించి ఏడుస్తూ హర్షవర్ధన్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి హర్షవర్ధన్ వైపు చూస్తూ, హర్ష అవును హర్ష నేనే దాన్ని కొట్టాను, నువ్వు నా భర్తవి కాబట్టి నీ కోసం పూజలు చేస్తే నేను చేయాలి, అంతేకాని నీకోసం దీక్షలు చేయడానికి అదెవరు, అందుకే దాన్ని కొట్టాను అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో షటప్ అంటూ హర్షవర్ధన్ ఒక్కసారిగా రమాదేవి చెంప పగలగొడతాడు. ఇంకొకసారి నా చంద్రిక గురించి ఒక్క మాట మాట్లాడవంటే నాలుక చీరేస్తాను, చంద్రిక నా భార్య అని చెప్పి హర్షవర్ధన్ గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో ప్రేమ్, అరుణ్, చామంతి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ చామంతి త్వరగా వెళ్దాం పదమ్మా, నా చంద్రికకు ఎలా ఉందో నేను చూడాలి అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. హర్షవర్ధన్ చంద్రిక నా భార్య అన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పడంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చంద్రిక దగ్గరికి హర్షవర్ధన్, చామంతి, ప్రేమ్ వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. ఇక అలా స్పృహలో లేని చంద్రికను చూసి హర్షవర్ధన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. చంద్రిక నా గురించి నువ్వు దీక్ష చేసి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావా అని చెప్పి, నువ్వు ఈ స్థితిలో ఉంటే నేను చూడలేకపోతున్నాను చంద్రిక, నా కోసం ఒక్కసారి కళ్ళు తెరువు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి బొట్టు తీసుకొచ్చి హర్షవర్ధన్ని చంద్రిక నుదుటిన పెట్టమని చెబుతూ ఉంటుంది. అయ్యగారు మీరు
ఈ బొట్టు పెడితే ఖచ్చితంగా అత్త కళ్ళు తెరుస్తుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇకప్పుడు హర్షవర్ధన్ చంద్రిక నుదుటిన బొట్టు పెట్టగానే హర్షవర్ధన్ స్పర్శ తగిలి చంద్రిక స్పృహలోకి వస్తుంది. ఇక దాంతో డాక్టర్ ఒక్కసారి చంద్రికను చెక్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక డాక్టర్ తను స్పృహలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో చామంతి ప్రేమ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అయ్యగారు చంద్రిక అత్త భర్త అవ్వడం ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్ కూడా ఆలోచిస్తూ డాడ్ చంద్రిక అమ్మను మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి డాడ్ అంటే మీకు ఇద్దరు భార్యలా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చంద్రిక అమ్మను పెళ్లి చేసుకొని ఎందుకు రమాదేవి అమ్మకు మీరు ద్రోహం చేశారు అని అంటూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ రే ప్రేమ్ ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని మీతో ఈరోజు చెప్పి తీరుతాను, లేకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. నిజానికి రామాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను చంద్రికని పెళ్లి చేసుకోవడం కాదు, ముందుగా నా జీవితంలోకి వచ్చింది చంద్రికని, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. కానీ ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రామాదేవిని నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి రామాదేవిని మా ఇద్దరి జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి నువ్వు చంద్రిక రక్తానివిరా, చంద్రిక కొడుకువి, అందుకే చంద్రిక నిన్ను అంత ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి తన గతం గురించి హర్షవర్ధన్ చామంతి ప్రేమలకు చెబుతూ ఉంటాడు.